ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు కోరుకున్నట్టే పాపని పువ్వుల్లో పెట్టి అప్పచెప్తాను. కాకపోతే నాకు సంబంధించిన తామ్రపత్రాలు రామలక్ష్మి దగ్గరున్నాయి. అవి తీసుకొచ్చి నాకివ్వమని చెప్పండి. ఆ రోజు మీ ఇంటికి వచ్చి నిన్ను షూట్ చేసి తామ్రపత్రం తీసుకెళ్ళింది నేను కాదు. చెప్తుంటే నీకెందుకు అర్థం కావట్లేదు? ప్లీజ్ పాపని తిరిగి ఇచ్చేసేయండి. నువ్వు నన్ను ఇంకా పిచ్చోని చేయాలని చూడకు రామలక్ష్మి. ఆ రోజు నువ్వే వచ్చావు, నువ్వే నన్ను చంపాలని చూసావు, నువ్వే తామ్రపత్రాలు తీసుకుని వెళ్ళావు. అయ్యో, ఓలమ్మో 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 ఓలమ్మో, మర్యాదగా నువ్వు నా తామ్రపత్రాలు తీసుకొచ్చి ఇవ్వాలి. మర్యాదగా పాపని ప్రాణాలతో తీసుకెళ్ళండి. ఐ వాంట్ మై తామ్రపత్రాస్. అనుకున్నా ఇది తమరి పనే అనుకున్నాను. వాడి మా నాన్న వాడేవో ప్రయత్నాలు చేసుకుంటుంటే ఉద్యోగం ధర్మం అంటూ వాడి జోలికి వెళ్ళావు. వాడు మన ఫ్యామిలీ జోలికి వచ్చాడు. పూర్తిగా కళ్ళు కూడా తెరవని పసిపాపని తీసుకెళ్లిపోయాడు. అసలే తను నరరూప రాక్షసుడని విన్నాను. ఏం చేస్తాడో కూడా తెలియట్లేదు. నా పాప నాకు కావాలి. పాపకేమన్నా జరిగిందంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. వదిన న్యాయం కోసం పోరాడింది, తననెందుకు అంటున్నావు? ఇంకోసారి తనని వెనకేసుకొచ్చావంటే నీకు పడతాయి చెప్తున్నాను. రామలక్ష్మి చేసిన తప్పేంటి? నేను సమర్థిస్తాను. నన్ను ఇలాగే అంటావా? ఎవరూ భయపడకండి. పాపని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది. ఏవండి, పాపం తీసుకురండి. అస్మిత మనసులో కోపం కంటే తల్లిగా తన బాధ అర్థమవుతోంది. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? నాకు నా బిడ్డను తెచ్చివ్వండి. వెళ్ళండి. పాపని తీసుకెళ్లి ఎంతసేపు అయినా ఇంకా ఇక్కడి మీటింగ్లేంటి? త్వరగా వెళ్ళండి, పాపని తీసుకురండి. తీసుకొస్తారని చెప్తున్నారు కదా, పరిగెత్తితే పనులవ్వవు. ఇలాంటివి ఆలోచించి చెయ్యాలి. ఎవరూ రావద్దు, నేను వెళ్తున్నాను. పాపని క్షేమంగా తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. మావయ్య, అది వద్దు శౌర్య, వాడికి ఇంతమంది అవసరం లేదు. నేనొక్కడిని చాలు. జానకి, నువ్వింటికెళ్ళు. మీరు జాగ్రత్త అండి. అమ్మా రామా, నిన్ను నిందించే నోళ్లే నీ గురించి పొగిడే రోజొస్తుంది. నేనొస్తాను.